మనం ప్రశాంతత కోసం గుడికి వెళ్తూ ఉంటాం. ఎప్పుడైనా వీలు చూసుకొని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఉంటాం. ఇలా మనం ఏదైనా ప్రత్యేక పుణ్యక్షేత్రానికి కానీ గుడికి కానీ వెళ్ళినప్పుడు అక్కడ గుడి బయట ఇచ్చే దారాలను కొనుక్కుంటూ ఉంటాం. దాదాపు అన్ని పుణ్యక్షేత్రాలు గుడి బయట ఇలా తాయెత్తులు, ఎర్ర దారాలను అమ్ముతూ ఉంటారు. అసలు వీటిని ఏమంటారు? మరి అందరూ ఈ ఎర్ర దారాలను కట్టుకోవచ్చా లేదా అని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. సాధారణంగా ఈ దారాలు ఎరుపు, నారింజ, పసుపు రంగులు కలగలిపి ఉంటాయి. వీటిని ఏమంటారో తెలుసా? ఈ దారాలను మౌలి అని పిలుస్తారట. ఈ దారాలను మౌలి అని ఎందుకు పిలుస్తారో తెలియాలంటే పురాణాల్లో బలిచక్రవర్తి గురించి, ఆయన దాన ధర్మాల గురించి తెలియాలి. బలిచక్రవర్తి తన వద్దకు వచ్చిన వారిని అడిగింది లేదనకుండా దానం చేసేవాడు. తద్వారా ఎనలేని కీర్తి ప్రఖ్యాతలు గడించాడు. అయితే బలి దానవరాజు. బలిని అంతమొందించాలన్న ఉద్దేశంతో శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తుతాడు. బ్రాహ్మణ రూపం ధరించి బలి వద్దకు వెళ్తాడు. తనకు 3 అడుగుల నేల దానంగా కావాలి అని అడుగుతాడు. బలి ఇస్తాను అని చెప్పగానే వామనుడు తన అసలు స్వరూపాన్ని చూపిస్తాడు. 1 అడుగు నేలపైన, 1 అడుగు ఆకాశం పైన పెడతాడు. మరొక అడుగు ఎక్కడ పెట్టాలని అడుగగా బలిచక్రవర్తి తన శిరస్సు పైన ఉంచమని శిరస్సును చూపిస్తాడు. అలా శ్రీ మహావిష్ణువు 3వ అడుగుని బలిచక్రవర్తి శిరస్సు పైన ఉంచి పాతాళానికి నెట్టేస్తాడు. అయితే ప్రాణాలను పణంగా పెట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బలిపై శ్రీ మహావిష్ణువు అభిమానం పెట్టుకుంటాడు. బలికి మృత్యుంజయుడుగా వరమిస్తూ ఒక మౌలి దారాన్ని బలి చేతికి కడతాడు. ఈ మౌలి దారం 3 రంగులతో ఉంటుంది. ఎరుపు, పసుపు, నారింజ రంగు దారాలు కలగలిపి ఉంటుంది. ఈ మౌలి దారం కట్టుకోవడం వలన గ్రహపీడలు తొలగి ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని నమ్ముతారు. ఈ దారాలను కంకణంలా ధరించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు రావని, ఈ 3 రంగులు బుధుడు, కుజుడు, సూర్యుడులను ప్రతిబింబిస్తాయని, ఈ దారాన్ని ధరిస్తే వారి అనుగ్రహం కలుగుతుందని చెబుతుంటారు పండితులు. ఫ్రెండ్స్, విన్నారు కదా? ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ధన్యవాదములు.